తక్కువ సన్నాసి బ్రేక్ ఎలాగైనా వేసేది? ఎంత నీ బ్రేక్ అయితే మాత్రం ఇలాగేస్తావా? ఏంట్రా ఏంటయ్యా గోల? బంగ్లాకి రంగులు వేయడానికి వస్తామని తెలుసు కదా, గేట్ ఎందుకు మూసిపెట్టావురా పంది? చెయ్యవరా? వీళ్ళంతా డ్రైవర్లు, వచ్చేటప్పుడు గేట్ లో నిలబడ్డావో పిసికేస్తా. రే అందరూ జాగ్రత్తగా వినండిరా, దీన్నే ప్యాలెస్ అంటారు. వీళ్ళంతా జమీందారీ వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కరుణించారంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఎందుకురా కోతుల్లాగా అక్కడ ఇక్కడ దూకుతారు? చూసారంటే ఏమనుకుంటారు? ఇలా చూడు, ఇక నుంచైనా గుండు సూది పడ్డ శబ్దం కూడా వినపడకుండా మొత్తం సామానాన్ని కూడా మెల్లగా కిందకి దించి పెట్టండి. ఏంటి? రే 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 ఇప్పుడు కదరా చెప్పెళ్ళాను, మళ్ళా ఎందుకురా శబ్దాలు చేస్తారు? రే బతివులాడి అడుక్కొని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కాంట్రాక్ట్ సంపాదించారా? ₹1,00,000 కాంట్రాక్ట్ రా, దీన్ని మట్టిపాలు చేయకండి రా. అన్ని తీసుకొచ్చి వెనకాల పెడతావుట్రా? జూలో ఉండాల్సిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు కదరా. సరిగ్గా పనిచేయండి రా, అపరిస్థితికి వెళ్ళారా? కొట్టనట్టున్నా అచ్చం పందికి పెట్టినట్టున్నాడు. ఎందుకు మేము ఆయనతో తిట్లు తినాలి? మేము వెళ్ళిపోతాం. అదేం మాట, అన్నిటికీ ఇష్టపడేగా వచ్చారు. అవునవును, మనం ఇక్కడ ఒక నెల ఉండాల్సిందే. నెల రోజులా? అదేం కుదరదు రే, అట్లీస్ట్ ఒక 15 రోజులు. అదేం కుదరదు, మాక్సిమం 3 days. మనం బయలుదేరిపోవాలరా. ఏంట్రా మీటింగ్ పెట్టారు? అన్ని త్వరగా దింతమని చెప్పానా? ఏంట్రా చూపు? పోరా, పెద్ద పోటుగాళ్ళకు చూస్తున్నాడు. తీసుకెళ్ళి పెట్టరా. ఏ పప్పి పప్పి, నువ్వు ఇలా అల్లరి చేసావంటే కొడతాను. హాయ్ హాయ్. వస్తా వస్తా మిప్రి. ఓకే ఏంటి? వచ్చి చెప్తాను. రేయ్ ఏంట్రా ఆగు, తర్వాత వస్తాను. బాయ్ బాయ్. వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు, పద్మిని అమ్మగారు వచ్చేస్తున్నారు. పక్క తీసుకెళ్ళడయా, బండి దివయా. ఓయ్ ఇవన్నీ పక్క తీయడా. ఏంటయ్యా వచ్చేస్తున్నారు? ఎవరు? మీ అమ్మ? మా అమ్మ ఇక్కడికి ఎందుకు వస్తుందయ్యా? ఇంటి యజమానులు పద్మిని అమ్మగారు వచ్చేస్తున్నారు. ఈవిడేరా ఇంటికి మహారాణి, ఢిల్లీ వెళ్ళి చదువుకొని వస్తుంది. ఇక్కడ స్కూల్లో సీట్ ఇవ్వలేదా? ఈవిడ ఢిల్లీ వెళ్ళి చదువుకుందా? చిన్న వయసులో వెళ్ళుంటుంది, ఇప్పుడే చదువు పూర్తయి ఉంటుంది. ఒక్కో క్లాసు 4 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రా పద్మిని. రండి అత్తయ్య. సరే, నీ ఇష్ట ప్రకారమే 1 రోజులు ఇక్కడే ఉండిపోదాం. ఏం చేయడం? గురువు గారు తెగిదైపోతున్నారే బాబు. ఇది గొప్పవాడు కుటుంబం. వస్తా వస్తా మీ ప్రే ఇక్కడ పెట్టుకోకు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాం అంతే. పిన్ని, బాబాయ్ ఎక్కడున్నారు? ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పప్పి. ఎవర్రా ఈ పనికిరాని సామాన్లన్నీ ఇక్కడ పెట్టింది? ఈయనే. ఇదంతా ఈయన పని. ఈ డబ్బాలన్నీ ఇక్కడ నుంచి తీయకపోతే వాళ్ళు రాలగొడతాను. డబ్బాలా?
తీసుకుపోండిరా. రేయ్ తిండి దండగడా వెళ్ళారా ఏంట్రా చూస్తా తేనరా నాకెందుకు ఇస్తావురా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టరా రే అప్రసిద్ధి గాళ్ళు మీకు ప్రత్యేకంగా చెప్పాలా త్వరగా వచ్చి తేనరా అయ్యో ఆయన దగ్గరికి వెళ్తున్నాడు రారా. ఏంట్రా ఇది నాటు సారాయా? నాటు సరా కాదు వార్నిష్. అది ఏదో ఒక దరిద్రం. వెంటనే క్లీన్ చేయకపోయారంటే మీ కాంట్రాక్ట్ క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడే క్లీన్ చేస్తావయ్యా ఒరే ఓటి చేతులు లేదవా ఎంత పని చేసావురా త్వరగా క్లీన్ చేయి ఇప్పుడు చేసేస్తావయ్యా ఇప్పుడే చేస్తాం ఇటువంటి పిచ్చ సన్నాసికి ఎవడ్రా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? రాయ్ మేనేజరు, ఒరే సుందరయ్య వచ్చేస్తున్నా. రేయ్ పెయింట్ తొడమన్నాను కానీ ఇలా ప్రాణాలు తీమలేదురా మెల్లగా తొడవండ్రా మెల్లగా తుడిస్తే పెయింట్ పోదాం. రే అది పెయింట్ కదరా ఆయన గారి ఒరిజినల్ రంగు. గీకి గీకి తోలు పేకండి. ఏయ్ నువ్వు ఇంకా పోలేదా నీ అప్రసిద్ధి గాళ్ళని తీసుకొని వెంటనే వెళ్ళిపోమని చెప్పాక ఎందుకని పోలేదురా నువ్వు మేము బయలుదేరాం. ఇక మీరు ఇక్కడ ఉండమన్నా మేము ఉండేది లేదు. అవును వీడు పెద్ద జమీందారు ఉండమని చెప్పడానికి బయటికి పోండిరా వెదవ సందోషులారా. అయ్యా నేను మీ పిల్లలు లేదయ్యా వీళ్ళనంటున్నాడు నువ్వు కాసేపు ఆగరా మీరు చెప్పినట్టుగానే వీళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పానయ్యా బయటికి పండ్రా ఇప్పుడు వెళ్ళిపోతారయ్యా. అయ్యా దయచేసి నా కాంట్రాక్ట్ మటుకు క్యాన్సిల్ చేయకండి అయ్యా. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకూడదంటే వాడిక్కడే ఉండి తీరాలి. రేయ్, ఎందుకురా నీకు జీతం ఇచ్చేది? అవునవును, ఇతను ఇక్కడ ఉంటేనే మీకు పని ఉండేది. ఇతను ఇక్కడే ఉండాలని పద్మినమ్మ గారు ఆర్డరు.